ప్రభావతి ప్రభావతి గుడ్లెడుతున్నావే చక చక గుడ్లెడుతున్నావే ప్రభావతి ప్రభావతి గుడ్లెడుతున్నావే చక చక గుడ్లెడుతున్నావే తిట్టుకున్నారు ప్రభావతి కొట్టుకున్నారు ప్రభావతి నీ కోసం ఎగరేసాడే మణికంఠని గల్లోకి ప్రభావతి 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 గుడ్లెడుతున్నావే చక చక గుడ్లెడుతున్నావే అరే ప్రభావతి ప్రభావతి గుడ్లెడుతున్నావే చక చక గుడ్లెడుతున్నావే ప్రభావతి 2.0 అంట. వాళ్ళ అమ్మాయి అనుకుంటూ వచ్చేసింది. ప్రభావతి గారి వాయిసే బాగుండేది. నేను షార్ట్స్ లో చెప్పినట్టుగా ఆ ప్రభావతి గారు ఎంట్రీ ఇచ్చేసారు. అది కాదు నాన్న, బిగ్ బాస్ వచ్చావమ్మా. వెరీ గుడ్ నాన్న, హ్యాపీస్. అయితే ఇంకా అదంతా చెప్పట్లేదు సోది. కానీ ఇప్పుడు నాకు అర్థం కాదు, ప్రభావతి గారిని నేను తెమ్మన్నానే అనుకో, నువ్వు మరీ అంత సీరియస్ గా తీసుకుని ఇప్పుడు బయట జనాలందరికీ అర్థమైపోతుంది అనవసరంగాను. ఇప్పుడు నేనేదో నీకు స్క్రిప్ట్ ఇస్తుంటే నువ్వు వాళ్ళకి చేత చేపిస్తున్నావు అనేది బయట జనాలకు అర్థమైపోతుంది. అందుకని జాయిగా ఏదో శృతిలో కలపమంటే నువ్వు డైరెక్ట్ గా ప్రభావతి గారిని నేర్చుకుని వచ్చేసావు. అంటే ఏదో ట్రైన్ చేసావు అనుకో, మాస్క్ వేసావు జాయి గాని, ప్రభావతి 2.0 అనుకుంటూ ఆవిడని తీసుకుని వచ్చేసావు. ఆవిడేట అలా ఉంది నాకు అర్థం కాదు. కురబచ్చేలాగా వాయిస్ తిప్పుకుంటూ టక్కులాడలాగా తిప్పులాడలాగా ఐ డార్లింగ్స్ ఐఎమ్ ప్రభావతి 2.0 డార్లింగ్స్ అనుకుంటే ఏమిటది ఆ తిప్పుకోవడము? మామూలుగా మాట్లాడచ్చు కదా. ఎంత నేషనల్ ఎంత వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అయితే మాత్రం అంతలా తిప్పేసుకోలేవుడా? ఏమో నాకైతే నచ్చలేదు వాళ్ళ అమ్మాయి. నువ్వైతే ప్రభావతి గారిని వాళ్ళ ఆవిడని తీసుకొస్తేనే నేను హ్యాపీస్గా ఉంటాను. ఆ పిల్లని తీసుకుని వచ్చావు, నాకు నచ్చలేదు ఆ పిల్ల వాయిస్. ఏమైనా అనుకోనువా, ఏమైనా అనుకున్నా నాకు అనవసరం. కానీ నాకైతే ప్రభావతి గారే నచ్చారు. ప్రభావతి 2.0 నచ్చలేదు నాకు. సరే ఏమన్నా కూడా ఇవాళ ఏం వెలగబెట్టావు నా కొంపలో, అసలు చాలా బాగుంది. టీఆర్పీ బళ్ళు మరిందేమో అనిపిస్తుంది నాకు. మంచి హగ్గులు, తర్వాత ఫైట్లు, ఎగరేసి ఎగరేసి అసలు బోయపాటి గారి సినిమాలు చూసి ఇన్స్పైరింగ్ అయిపోయారేమో. కొంపలోకి వచ్చే ముందు బోయపాటి గారి సినిమాలో లాగా ఎగరేసి ఎగరేసి ఇసిరేస్తున్నారు అంతే. ఆ పిల్లాడు ఉన్నాడా ఏమైనా అయిపోయిందా అనుకున్నాం మేమైతే. నువ్వు నిఖిల్ వేసిన తోపుకి మంచిగా అలా వెళ్ళిపోయి అతుక్కుపోయాడు అంతే కింద అలా కప్పలాగా. పాపం ఆ పిల్లాడు ఎవరు మణికంఠ ఎగరేసి ఇసిరేసాడు అంతే ఒకే దెబ్బకి అతుక్కుపోయాడు. సరే ఇలాగా మనకి ఇవాళ కొంపలో ఏం సాగిందయ్యా అంటే మనకి ఆ గుడ్డు టాస్క్ మన ప్రభావతి గారు గుడ్లు దిగుమతి చేశారు. అవి ఏరుకోవడం అదొక అద్భుతమైన టాస్క్. అయితే ముందంతా కూర్చుని వీళ్ళు నిన్న టాస్క్ బొగ్గల టాస్క్ ఉంది కదా, బుడగలు, ఆ బుడగల టాస్క్ గురించి బొక్కలో డిస్కషన్ కూడా పెట్టేసుకున్నారు. అభయ్ గారు నేను నిరాహార దీక్ష చేస్తాను, నాకు న్యాయం జరగాలనుకుంటే ఆయన వెర్షను. అయితే నిఖిల్ ఏమైనా సూపర్ డూపర్గా అడిగాను బాబు, ఎంత బాగా అడిగాను నేను అనుకుంటూ ఆయన. ఇంకా యష్మి అక్క ఎందుకు అరుస్తుందో అర్థం కాదు, ఇలా చప్పట్లు కొట్టుకుంటూ అరుచుకుంటూ ఈ బుడగల టాస్క్ గురించి మనకి డిస్కషన్ అయిపోయింది. అలాగే కాసేపు విష్ణుప్రియ అక్కయ్య, తర్వాత ప్రేరణ అక్కయ్య, తర్వాత మధ్యలో దూరిన మణికంఠ, వీళ్ళు ముగ్గురు దోశ గురించి కొట్టుకున్నారు. ఆ దోశ గురించి కొట్టుకున్న కాన్సెప్ట్ ఏమిటి అనేది కూడా మనం మాట్లాడేసుకుందాం. అందులో ఎవరి తప్పు ఉంది ఎవరిది తప్పు కాదు అనేది కూడా మాట్లాడేసుకుందాము. అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకుంటే ఈ గుడ్లు టాస్క్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఇంకా ఎపిసోడ్ బిగినింగ్ లోకి వెళ్ళిపోతేనా బిగ్ బాస్ మన యష్మి నిఖిల్ ఇంకా తదుపరి బ్యాచ్ అందరూ కూడా ఆ గార్డెన్ ఏరియాలోనే ఆ బొడగల టాస్క్ గురించి డిస్కషన్ ఏమిటయా అంటే అభయ్ లైన్ నుంచి బయటకు వచ్చేసి కొట్టాడని నిఖిల్ అండ్ వారి క్లాన్. అలాగే మన యష్మిను తదుపరి బ్యాచ్ ఏంటంటే నిరాహార దీక్ష టైప్ లో వాళ్ళు మాకు అన్యాయం జరిగింది, మేము ఒప్పుకోం, మాకు న్యాయం జరగాల్సిందే, నీ బ్యాటు విరిగిపోవడం మా తప్ప అంటే మా తప్ప అనుకుంటూ వీళ్ళు ఒక్కొక్కళ్ళు మా తప్పు కాదది, మీరు అసలు బ్యాట్ విరిగిపోతే మీరు ఆ ఉన్న బ్యాట్తోనే ఏదో ఒకటి చెయ్యాలి అంటే కానీ అది మా తప్పెలా అవుతుంది, మా ఆటను మేము కంటిన్యూ చేసాం. మధ్యలో కాల్స్ చేస్తావు ఎందుకు నాకు అర్థం కాదు. ఇక్కడ రివ్యూ ఇస్తున్నాను కదా, మనం తర్వాత మాట్లాడుకుందాం, నీకు ఉంటుంది మళ్ళీ తర్వాత. నువ్వు మధ్యలో కాల్స్ చేసి డిస్టర్బింగ్ చేయకు నన్ను, బిగ్ బాస్ చెప్తున్నానా. అందుకని ఏంటంటే ఇప్పుడు మనకి చూసుకుంటే వీళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్ ఏమిటయ్యా అంటే మీ బ్యాట్ విరిగిపోతే మీరు ఫాస్ట్గా ఇంకో బ్యాట్ తెచ్చుకోవడం లేకపోతే ఇంకేదైనా చేసి చేసుకోవడం అంతే, మా ఆట కూడా మేము ఆపేసి అలాగే ఆటలు అట్టుపండి నించోవాలంటే ఎలా కుదురుతుందండి, మేము నించోవండి, అసలు అది ఒకటే చేసిన మిస్టేక్, మేము ఇంకా చాలా ఆడేసాము. అలాగే ఆ అమ్మాయి ఎవరు సోనియా అసలు బెలూన్స్ తొయ్యట్లేదు, అసలు ఆ పర్పుల్ బెలూన్స్ తొయ్యలేదు, ఎంతసేపు మా ఆరెంజ్ బెలూన్స్ తోసింది, నిఖిల్ కోసమే తోసింది అన్నట్టుగా మన యష్మి అక్కయ్య డైరెక్ట్ గా తిట్టేసింది. అమ్మాయి చీప్ ట్రిక్స్ అంతా చీటరు అంతాను నిఖిల్ కోసమే చేసినట్టుగా చేసింది అనుకుంటూ యష్మి అక్కయ్య. ఇంక ఇటుపక్క ప్రేరణ దొరికిందే సందు మనకని. అవును మొన్న 6 ఈ సాక్స్ గేమ్ లో నన్ను ఎంత తిట్టేశారా, అందరూ బ్లేమ్ చేస్తారు, మరి ఇక్కడ ఏమైందిరా సోనియాని ఎందుకురా ఎవరు ఏమనట్లేదు అనుకుంటూ యష్మి పక్కన కూర్చునంటే కరెక్ట్ పాయింట్ తీసేవారు, నువ్వు ఎందుకురా చెప్పలేదు, మరి చెప్పు పాయింట్ చెప్పు అనుకుంటూ వాళ్ళిద్దరు కూడా ఇంకా డిస్కషన్ పెట్టుకున్నారు దీని గురించి. ఇంకా అభయ్ ఏమో వచ్చేసి నేను అసలు ఇంకా ఏమి చేయను, పనులు ఎవరికి ఏం చేయను, నేను నిరాహార దీక్ష చేస్తానంటే మన బిగ్ బాస్ వచ్చి ఇన్వాల్వ్ అయ్యి నాకు
చెప్పాల్సిందే, నేను ఊరుకొని నాకు అన్యాయం జరిగింది అనుకుంటూ ఆయన చాలా డిస్కషన్ పెట్టేసుకున్నారు. సో ఓవరాల్ గా ఇంట్లో అందరూ యష్మి, నిఖిల్, అభయ్ వీళ్ళు ముగ్గురు గొడవ పెట్టుకున్నారు కాసేపు. అయితే మధ్యలో ఇలాంటి గొడవలైనా అవుతుంటే నాకు ఎంత ఇష్టమరా, నాకు ఎంత ఇష్టం అనుకుంటూ వచ్చేస్తాడు మణికంఠ. చాలా స్మార్ట్ ప్లేయర్ మణికంఠ. ఏదో అనుకున్నాను బిగ్గు తీసి పడేస్తే ఆ మైకుడు అనుకున్నావు. ఆహా చాలా ఉంది మ్యాటర్ అక్కడ, మనం మాట్లాడుకుందాం అవన్నీ. వచ్చేసాడు. నాకు ఎంత ఇష్టం రా, నాకు ఎంత ఇష్టం చెప్పండి రా. ఇప్పుడు అబ్బాయి నువ్వు స్టిక్ అవుతావా నీ మాటకి? నేను స్టాండ్ తీసేసుకుంటాను ఇమీడియట్గా. ఇప్పుడు చెప్పు, నువ్వు స్టిక్ అవుతానంటే నేను స్టాండ్ తీసేసుకుని రెచ్చిపోతాను అంతే. ఇంకా నేను మామూలుగా ఉండదు మన నాతోటి అనుకుంటూ మన క్యాండిడేట్ అడిగాడు. వద్దులేరా బాబు వదిలే, ఎందుకు వచ్చింది కూడా అయిపోయింది కదా, బిగ్ బాస్ తోటి నేను మాట్లాడుకుంటాను, వీకెండ్ మాట్లాడుకుంటాను అనుకుంటూ మన అభయ్ గారు అభయం ఇచ్చేసాడు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ మన దోశ ధమాకా ఎపిసోడ్ మొదలైందనమాట. ఏమీ లేదు అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు వచ్చేసి ఈ క్లాన్ అభయ్ క్లాన్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ రేషన్ తోటి ఏదో దోశలు ఏదో వేసుకుంటే ఎంత ఉందేటా టబ్బు, దోశపిండి టబ్బు ఎంత ఉంది ఏకంగాను, అందులోంచి తీసి పోసుకుంటున్నారు. సరే ఆ దోశలు ఏవో వేసుకుంటున్నారు. ప్రేరణ ఇటు ఉంది, తర్వాత మన మణికంఠ ఇక్కడ ఉన్నాడు. వాళ్ళిద్దరు దోశలు వేసుకుంటున్నారు. వెనకాల ప్లేట్ పట్టుకుని మరి నాకు అనుకుంటూ మన విష్ణుప్రియ అక్కయ్య ప్లేట్ పట్టుకుని నించుంది అనమాట రెడీగాను. అయితే ప్రేరణ అక్కయ్య వెళ్ళిపోయి చెప్తోంది అనమాట. ఏమిటి చెప్తోంది అంటే, ఇదిగో ఇది మనకే, మన క్లాన్ కోసం, ఇది మన అభయ్ మనల్ని వేసుకుని రమ్మన్నాడు, అర్థమైందా, జాగ్రత్త పెట్టు అనుకుంటూ సంథింగ్ ఏదో చెప్పింది. వాళ్ళ గ్రూప్ కోసం చేసుకున్నది అది. సో వాళ్ళ గ్రూప్ కోసం కాబట్టి జాగ్రత్త పెట్టు అని మన మణికంఠకు చెప్తే మన మణికంఠ ఇక్కడ ఏదో లూపు దొరికిందిరా, నేను ఏదో ఒకటి చేసేస్తాను ఇప్పుడు అనుకుంటూ. అలా కాదురా, విష్ణుప్రియకి ఆకలేస్తుందంటారా, ఒక దోశ ఇస్తే ఏమైపోతుంది, ఒక దోశ ఏంటి అలా కాదురా, నువ్వు చెప్పిన మాట వినా అనుకుంటూ ఆ పిల్ల ఏదో చెప్పింది. ఈయనేమో నేను వేసిస్తానులే ఒక దోశ అనుకుంటూ ఒక దోశ వేసాడు. అయితే ఈవిడేమో ఏమనుకుందో ప్రేరణ, మళ్ళీ అక్కడే నించుని ఉంది కదా విష్ణుప్రియ, అందుకని కొంచెం మొహం అయితే కంప్లీట్ గా మాడ్చుకుంది. మొహం మాడి చేసుకుని కొంచెం కోపంగానే చిరాగ్గానే పెట్టుకుని ఉంది మొహం. ఆ దోశ ఏదో వేసి అట్ల కాడతోటి ఇలా వేసింది ప్లేట్లో. మరి ఇలా క్రికెట్ బ్యాట్ ఇచ్చుకుని లేకపోతే బ్యాడ్మింటన్ బ్యాట్ ఇచ్చుకుని మన విష్ణుప్రియ అక్కయ్య చెప్పినట్టుగా గాల్లోకి ఎగరేసి బోగిపాటిగా ట్రక్ లాగా కాకుండా మామూలుగా అట్లగాడితోటి ఇలా ప్లేట్లో వేసిందంటే మరి ఏదో ఖైదీలకి లేకపోతే ఇంకెవరికైనా కోపంతో లాగా ఒక్కటి కొట్టినట్టుగా అయితే ఏం వేయలేదు. కాకపోతే అమ్మాయి దోశ వేస్తున్నంతసేపు కొంచెం మొహం మార్చుకుని అబ్బా దీనికి ఇవ్వాలా ఇప్పుడు అన్నట్టుగానే పెట్టుకుంది. కానీ ప్లేట్లో పెట్టే ముందు మాత్రం ఏమి అలా విసురుకొట్టు అయితే ఏం వేయలేదు. సో ఆ ప్లేట్లో వేసి ఇచ్చింది. సో దానికి మన విష్ణుప్రియ అక్కయ్య దొరికింది రసం నాకు దొరికింది, విష్ణు చక్రం తిప్పేస్తాను అంతే. ఇప్పుడు రారా ఏంట్రా దోశ, ఇప్పుడు నువ్వు ఎలా వేస్తావు చూపించరా మణికంఠ అనుకుంటూ మన మణికంఠ ఇంకో దోశ వేయమంది అనమాట. అయితే మణికంఠ వేసాడు, బాగా వేసేసాడు. చాలా రా నీకు ఇప్పుడు ఏమిటి, నీకు పలచగా కావాలా కొంచెం దొక్కలా కావాలా అంటే ఏదో ఒకటి రాసను, దోశ వేసేది నాకు అనవసరం, నువ్వు దోశని తీసి ప్లేట్లో ఎలా వేస్తావో నాకు అది ఇంపార్టెంట్, అందుకే వెయిట్ చేస్తున్నాను, ఆ పాయింట్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు చక్రం తిప్పేనంతే విష్ణు చక్రం నేను అనుకుంటూ మన విష్ణుప్రియ అక్కయ్య వెయిట్ చేసింది. మన మణికంఠ జాయిగా వేసి దాన్ని తీసి ప్లేట్లో చాలా ఉయ్యారంగా వేసాడు అనమాట. వేస్తే ఓకే లేగో ప్రేరణ వేసింది, అట్టు నువ్వే తీసుకో నాకు అక్కర్లేదు అనుకుంటూ ఇచ్చేసింది. అయితే వెళ్ళిపోయింది. పండలేదు అక్కడ, ఏం ఆర్గ్యుమెంట్ అవ్వలేదు కదా. లోపలికి పోయింది, లోపలికి వెళ్ళిపోయి గదిలోకి అందరూ ఉన్న చోటకి వెళ్ళిపోయి కూర్చుంది. ఓ 2 చుక్కలు కార్చింది అక్కడ, బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసి ఇంక ఏడుపు మొదలెట్టింది. ఈ మన బెడ్రూమ్ లో ఉన్న క్యాండిడేట్లు అందరూ ఏమైంది విష్ణుప్రియ ఏమైపోయింది అనుకుంటూ వచ్చేసారు. బయటికి వచ్చేసేటప్పటికి అనుకుంటూ ఏడ్చేసింది. అక్కడ దోశ చల్లగా అయిపోతుందో నా బాధ. అక్కడేమో అక్కయ్య కూర్చుని ఏడ్చేస్తే అలా కాదురా, నాకు ఎంతో బాధ వేసిందిరా, ఆకలి ఎవరికైనా ఆకలే కాదురా, నేను ఏదో దోశ అడిగితే అసలు అలాగా జైల్లో ఖైదీలకు వేసినట్టు అట్లా ఇంట్రెస్ట్ లేకుండా ఇలా గాల్లోకి వేసిందిరా, ఎంత బాధగా అనిపిస్తుందిరా, ఆకలి ఎవరికైనా ఆకలే కాదురా అనుకుంటూ చెప్పేటప్పటికి మణికంఠ కూడా ఇదేమిటి అవును కదా నేను కూడా మాట్లాడకపోతే ఇలా నేను అక్కడ ఉన్నాను కదా అనుకుంటూ వచ్చేసాడు. నేను మాట్లాడుతున్నాను కదా నేను చెప్తాను ఇక్కడ అనుకుంటూ వచ్చేసాడు. అలా కాదురా, విల్లింగ్నెస్ తోటి ఇవ్వలేదురా, ప్రేరణ ఏం చేసిందంటే కొంచెం ఏడుపుకొట్టు మొహం వేసుకుని ఇచ్చిందిరా, అక్కడ హర్టింగ్ అయిపోయిందిరా, నేను చెప్పాను ఒక దోశ చాలు ఒకటి అడుగుతుంది కదా అనుకుంటూ చెప్పాను రా అనుకుంటూ ఆయన ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాడు. అయితే ఈ అమ్మాయి ఏమో ఆకలి ఎవరికైనా ఆకలే కదా అనుకుంటూ ఇంకా ఏడుస్తూ కూర్చుంది. అయితే ఈ సిచ్యువేషన్ అంతా కూడా నేను ప్రోమో చూస్తే అయ్యో పాపం విష్ణుప్రియకి అంత అన్యాయం జరిగింది, ఒక దోశ పెట్టలేకపోయావే ప్రేరణ నువ్వు అసలు ఆ పిల్ల అనుకుంటూ తిట్టేసుకున్నాను నేను. కాకపోతే ఇవాళ ఎపిసోడ్ చూస్తే ఏమైందంటే అక్కడ నిజమే ప్రేరణకి దోశ ఇవ్వడానికి కొంచెం అలిగింది ఫస్ట్. ఎందుకంటే వాళ్ళ బ్యాటర్ అది చచ్చిచేడి సంపాదించుకున్నారు, వాళ్ళ బ్యాటర్ వాళ్ళ క్లాన్ అందరూ వేసుకుని మూకుమ్ముడుగా కూర్చుని ఒకటే ప్లేట్లో తిందాం అనుకున్నారు. సో అలాంటి ప్లాన్ వేసుకున్నప్పుడు మధ్యలో ప్లేట్ ఎట్టేసి నాకు ఒకటి ఇస్తారా అనుకుంటూ వచ్చింది అక్కయ్య. సరే అని ఆ కోపంలో ఫ్రస్ట్రేషన్ ఏదో అమ్మాయి మొహం మార్చుకునే వేసింది. కానీ అట్టు మన విష్ణుప్రియ ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా గాల్లోకి ఎగరేసి కొట్టి ప్లేట్లో వేసింది అని చెప్పింది చూసారు, ఆ కొంచెం డ్రామా పండించిందేమో అనిపించింది నాకైతేను. ఇక్కడ ముగ్గురిది మిస్టేక్స్ ఉన్నాయి. అయితే స్క్రీన్ స్పేస్ కోసం ఆడింది ఎవరయ్యా అని చూసుకుంటే విష్ణుప్రియ అక్కయ్య మణికంఠ నా అభిప్రాయం. ఇప్పుడు ముగ్గురు మిస్టేక్స్ ఏమిటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దోశని
అలాగ ఏడుపు మొహంతో నెగిటివ్ ఎనర్జీ. ఇప్పుడు మన ఎవరు మన బేబక్క గారు వంటింట్లో వంట చేసేటప్పుడు చక్రాలు వెళ్ళిపోతున్నాయి, వంటలోంచి చక్రాలు రేస్ వెళ్ళిపోతున్నాయి అనుకుంటూ సోనియా గారు చెప్పారు కదా, నెగిటివ్ రేస్. ఆ టైప్ లో అక్కయ్య గారు నెగిటివ్ చక్రాలతోటి దోశ వేసింది. అలా చక్రాలు కదా, దోశ కూడా చక్రం కాబట్టి ఆ చక్రాలు దింపి నెగిటివ్ గా వేసేసిందని. ఏడుస్తూ వేయడం అనేది మిస్టేక్ కంపల్సరీ. అమ్మాయికి ఎవరికైనా ఫుడ్ పెడుతున్నప్పుడు కాస్త ఆనందంగానో ఏదో ఒకటి, లేకపోతే నాకు చేత కాదు నువ్వు వేసుకో అయినా చెప్పాలి, లేకపోతే ఇస్తున్నప్పుడు కాస్త ఏడుపు మొహం కాకుండా మంచిగా నవ్వుతూ అయినా ఇవ్వాలి, పాజిటివ్ మైండ్ సెట్ తోటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కయ్య అలా చేయకుండా ఏడుపు మొహం వేసుకుని ఇచ్చింది, తింటే తిను లేకపోతే మానే అన్నట్టుగా. సో అది ఆవిడ మిస్టేక్, అంతే ఆవిడ చేసిన మిస్టేక్. తర్వాత ఇంకా చాలా చేసింది ప్రేరణ అక్కయ్య, మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ మధ్యలో నెక్స్ట్ ఉన్న క్యాండిడేట్ ఎవడు, మణికంఠ. నేను ఉన్నాను కదా, నేను ఏదో ఒకటి ఆడేస్తాను రా అనుకుంటూ మధ్యలో వచ్చి ఏం చేశాడు, అట్టేసి ఇచ్చాడు. ఓకే, వెరీ గుడ్, అప్రిషియేటెడ్. అయితే ఇక్కడ ఇతని కాసేపు పాజ్ చేద్దాం. ఇక్కడ ఏమైంది, విష్ణుప్రియ అక్కయ్య అలిగింది. ఎందుకు అలిగింది? ఆ అమ్మాయి అలగడం కరెక్టే, అంటే ఏడుపు మొహం వేసుకుని ఇచ్చింది. ఓకే, దోశ ఏదో మన ప్లాన్కే కాబట్టి మనమే వేసుకోవాలి అన్న మాట చెవుని పడింది కాబట్టి ఓకే, ఇవిడికి ఇష్టం లేదు నాకు దోశ ఇవ్వడం అనే మాటకి హర్ట్ అయింది. ఓకే, అగ్రి. ఆ మాటకి హర్ట్ అవడంలో తప్పు లేదు. పాప ఆ పిల్లకి ఆకలేస్తుంది, ఒక దోశ ఇమ్మంటే ఇలా సనుక్కుంటుందా, మాకే ఈ బ్యాటర్ అంతా అన్నట్టుగా అని చెప్పి దానిలో హర్ట్ అవడంలో తప్పు లేదు. కాకపోతే ఆ అమ్మాయి చేసిన మిస్టేక్ ఏంటి, విష్ణుప్రియ అక్కయ్య దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంది. అక్కడ స్క్రీన్ స్పేస్ ఏదో మసాలా చక్రం తిప్పుదాం అనుకుంది. సో అక్కడ ఏం చేసింది, అక్కయ్య వెళ్ళిపోయి కొంచెం ఏడుపు ఇంకొంచెం ఎగ్జాజరేట్ చేసేసి దాన్ని గాల్లోకి ఎగరేసి కొట్టిందండి దోశని. అలా అయితే ఎవరు తింటాడని అనుకుంటూ చెప్పింది. అంత ఎగరేసి ఏం చేయలేదు. ఆ అమ్మాయి ఓన్లీ ఏంటంటే ఇష్టం లేకుండా దోశ వేసింది తప్పించి గాల్లోకి లేకపోతే ఎవరి మీదకో విసిరి కొట్టినట్టుగా అయితే వేయలేదు. సో అది కొంచెం డ్రామా కుకప్ చేసి అందరికీ కూడా చెప్పింది. ఎందుకంటే హౌస్ మేట్స్ ఎవరు లేరు అక్కడ మాక్సిమం. ఇక్కడ చూసుకుంటే మణికంఠ ఉన్నాడు, అబ్బాయి అక్కడ కూర్చున్నాడు, ఈ పిల్ల ఉంది, ప్రేరణ, విష్ణు ఉంది. సో ఇక్కడ ముగ్గురే ఉన్నారు సాక్షులు మనకి. మణికంఠ వచ్చేసి మధ్యలో దూరాడు, వచ్చేవరే నేనేరా ఏదో ఒకటి చేసేయాలి, నేనే ఇక్కడ పెద్దరాయుడిని, ఇప్పుడు నేనే చూశాను కాబట్టి వీళ్ళ గొడవ ఏంటి, నేను ఇచ్చేస్తాను, ఏదో ఒక స్క్రీన్ స్పేస్ ఇచ్చేస్తాను నేను కూడా వచ్చేయాడు. అలా కాదురా, నేను చెప్పేస్తున్నాను కదా ప్రేరణ మిస్టేక్ ఉంది, నువ్వు మాట్లాడకు మధ్యలో, నువ్వు చేసిన పెంట అంతా చేసేసావు, అయినా కూడా నేను సమర్థించుకుంటూ వస్తున్నాను అనుకుంటూ ప్రేరణను కాసేపు తిట్టాడు. అయితే తర్వాత విష్ణు గురించి చెప్పుకుంటూ వచ్చాడు. విష్ణు చాలా హర్ట్ అయిపోయింది, ఒక్కటే దోశ అడిగింది అనుకుంటూ ఈయన స్క్రీన్ స్పేస్ ఆయన తీసేసుకున్నాడు. అంటే ఇక్కడ కొంచెం ఫైర్ వచ్చింది కదా, దాని మీద ఇంకొంచెం కిరోస్ని యాడ్ చేసేద్దాం మనకు కూడా స్క్రీన్ స్పేస్ వస్తుంది కదా అనుకుంటూ ఆయన కూడా కాసేపు జోడించి అక్కడ ముగ్గురు ఆర్గ్యుమెంట్ పెట్టినారు. ఇంకా హౌస్ మేట్స్ కి ఏం జరిగింది ఎగ్జాక్ట్ గానే ఐడియా లేకపోవడంతో ఫుడ్ అనేది సెన్సిటివ్ విషయం కాబట్టి అందరూ ఆబ్వియస్ గా ప్రేరణ ఫుడ్ ఇవ్వలేదు, గాల్లోకి ఎగరేసి ఇచ్చింది ఫుడ్ అనేది వాళ్ళు నమ్ముతారని నా అభిప్రాయము. సో అక్కడ నెగిటివ్ గా మాక్సిమం నెగిటివ్ గా అయ్యేది చూసుకుంటే ప్రేరణనే. కాకపోతే అమ్మాయి అక్కడ అంత పొగరుగా అంత అరగెంట్ గా అయితే ఫుడ్ ని ఇవ్వలేదని నా అభిప్రాయం. సో ప్రేరణ మిస్టేక్ ఓన్లీ ఏంటంటే వేసేటప్పుడు అలా ఏడుపు మొహం వేసుకుని వేయడం. విష్ణుప్రియ అక్క మిస్టేక్ ఏంటంటే అలా కొంచెం కుక్అప్ చేసి ఎగ్జాజరేట్ చేసేసి స్క్రీన్ స్పేస్ కోసమో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ అమ్మాయి అలా చేయడం కొంచెం రాంగ్ ఏమో అనిపించింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మన మణికంఠ కూడా యాజ్ యూజువల్ గా ఇప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారు కదా, నేను ఏదో ఒకటి చేసేద్దాం అనుకుంటూ ఆయన ఛాన్స్ ఆయన పుచ్చుకున్నాడు. అక్కడ ఏదో ఒకటి తప్పుదారులు అయితే ఏం పట్టించలేదు మణికంఠ, జస్ట్ అక్కడ వచ్చిన సిచ్యువేషన్ ని అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు, తనకి మలుచుకున్నాడు, ఒక పెద్ద రాయిడ్లా వ్యవహరించేశాడు. అక్కడ వీళ్ళిద్దరిది సార్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో అక్కడ ఆయన జస్ట్ అది అడ్వాంటేజ్ తీసుకున్నాడు అంతే సిచ్యువేషన్, కానీ అక్కడ ఏమి మిస్గైడ్ అయితే చేయలేదు, మిస్ఇన్ఫర్మేషన్ అయితే ఎవరికి ప్రొవైడ్ చేయలేదు. ఎటొచ్చి మిస్ఇన్ఫర్మేషన్ ఏమైనా పాస్ చేసింది ఎవరైనా ఉన్నారా అంటే విష్ణుప్రియ అక్కే. అది కూడా ఆ పిల్ల మరి అంత డీప్ గా హర్ట్ అయిపోయి ఉంది కాబట్టి ఆ అమ్మాయి ఏడుపు మొహం వేసుకుని వేయడం, దోశ ఇమ్మంటే ఇవ్వను అనుకుంటూ ఉంది కాబట్టి ఆ అమ్మాయి ఆ మైండ్ సెట్ లో ప్రేరణని నెగిటివ్ మైండ్ సెట్ తోనే చూస్తూ ఉండింది అప్పటి వరకు. మేబీ ఆ అమ్మాయి మామూలుగా వేసినా కూడా కొంచెం కోపంగా వేసింది అనే దాంట్లో వెళ్ళిపోయి అలా ఫీల్ అయిందా, లేకపోతే కొంచెం అడ్వాంటేజ్ తీసుకున్నా అమ్మాయి ఏమైనా అనేది మరి ఇంకా మనం చూద్దాం. ఆదివారం ఖచ్చితంగా, శనివారం లేకపోతే నాగార్జున గారు దీన్ని గ్యారంటీ అడ్రస్ చేస్తారని అనుకుంటున్నాను నేను. ప్రేరణకి బహుశా అమ్మాయి ఈ తర్వాత ఈ ఇష్యూ గురించి చాలా మాటలు లూజ్ టాక్ ఎంత పొగరుగా మాట్లాడుతుందంటే ఈ యష్మినే ఇంకా బెటర్ ఏమో అనిపిస్తుంది. అసలు మణికంఠనైతే చీపురు పొలలా ట్రీట్ చేస్తారు. అసలు అబ్బాయి ఎంత బక్కం పీస్ లో ఉన్నా మరీ అంతలా చూడాలి అబ్బాయిని, నాకు అర్థం కాదు. అసలు వీళ్ళందరికంటే మైండ్ గేమ్ ఆడేస్తున్నాడు, అది తెలియట్లేదు తెంగరమోహాల్కి. అసలు ఆ పిల్ల వెళ్ళిపోయి ఈ పిల్లాన్ని పిచ్చి పిచ్చిగా తిట్టేసిన తర్వాత దీన్ని ఇష్యూ అవ్వగానే ఏమిటంటుంది, వెళ్ళిపోయి నువ్వు నోరు మూసుకో, జస్ట్ షట్ యువర్ మౌత్ అనుకుంటూ అబ్బాయిని తిట్టేసింది. అలాగే నువ్వు పెద్ద వరస్ట్ ఫెయిల్వి, ఇంకా ఏవేవో ఇష్టం వచ్చినట్టు మాటలు వదిలేసింది. మణికంఠ అని బేసిక్గా అమ్మాయి ఏంటంటే ఇప్పుడు అందరి ముందు నేను బ్యాడ్ అయిపోయాను, ఫుడ్ సెన్సిటివ్ విషయం, ఆ మ్యాటర్లో నన్ను బ్యాడ్ చేసేసారు మణికంఠను విష్ణు, ఇప్పుడు నేను ఏం చేయాలి, మణికంఠని ఏదో ఒకటి తిట్టేద్దాం అనుకుంటూ వెళ్ళిపోయి నువ్వు దూరబట్టే ఇలా పెంట అయిపోయింది ఇక్కడ, నువ్వు దూరకుండా ఉండాల్సింది, నీ వల్లే ఇంత అయింది అనుకుంటూ చెప్పేటప్పటికి నువ్వు అలా నా మీద రబ్ చేసి వెళ్ళిపోకు ప్రేరణ, నువ్వు అలా చేయకు,
అందరూ ఏమనుకుంటారు, హౌస్ మేట్స్ నేనే ఏదో పెంట పెట్టేశాను అనుకుంటారు కదా, నేను ఊరుకోను. అలాగా నువ్వు ఏదో ఒకటి పాస్ చేస్తానంటే నేను ఊరుకోను, నాకు చెప్పు, నేను కూడా చెప్తాను ఇప్పుడు ఏం జరిగిందని. నువ్వు హౌస్ మేట్స్ అందరినీ కూడా కూర్చోబెట్టి చెప్దాం మనం అన్నాడు. అయితే నువ్వు వెళ్ళి తెచ్చుకోనైనా, నా వల్ల కాదు, నాకు అంత ఓపిక లేదు అనుకుంటూ అక్కయ్య పోయింది. అలా వెళ్ళిపోతే నేను ఊరుకోను ప్రేరణ అనుకుంటూ ఆ అమ్మాయి వెనక వెళ్తే, అమ్మాయి షట్ యువర్ మౌత్ అనుకుంటూ పొమ్మంది. వరస్ట్ ఫెయిల్ అవ్వంది. కెమెరాలు అన్నీ చూస్తున్నాయి, నువ్వు చెప్పావా లేదా అంటే, కెమెరాలు అన్నీ చూస్తున్నాయిలే, నువ్వు ఎంత వరస్ట్ ఫెయిల్ అవ్వో అందరికీ తెలిసిపోతుంది అనుకుంటూ ప్రేరణ కూడా పిచ్చి పిచ్చి వాగుడైతే వాగేసింది గ్యారంటీ. సో నాగార్జున గారు శనాదివారాల్లో ఎప్పుడో ఈ పిల్లని ఆ పిచ్చి లూజ్ టాక్ గురించి అడ్రస్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే విష్ణు అక్కని అంత ఎగ్జాజరేట్ ఎందుకు చేసామో దోశ కోసం అనుకుంటూ అడుగుతారేమో అని కూడా అనుకుంటున్నా. చూద్దాం ఇంకేమవుతుంది ఏమిటి అనేది. సో ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ మన పృథ్వీరాజ్ అలిగిపోయాడు అనమాట. ఎందుకు అలిపోయాడు, ఇటుపక్క సోనియాక కూర్చుంది, అటుపక్క ఏమో ఈయన కూర్చున్నాడు, నిఖిల్, వీళ్ళందరూ కూర్చుని మాట్లాడుతున్నారు. ఏమైంది చెప్పరంగా మన సోనియా గారు ఆయన మీద చెయ్యేసి మామూలుగా ఇట్లా ప్యాంపర్ చేస్తూ ఏమేమి చెప్పు నానా అంటే ఆయన ఏం మాట్లాడట్లేదు. అభయ్ చెప్పాడు క్లారిఫికేషన్, వాడు ఏం చెప్పాడు రా, వాడికి టైం కావాలి అనుకుంటూ ఆయన చెప్పారు జవాబు. అయితే మన క్యాండిడేట్ మన రేలంగి మావయ్య రారా, నన్ను వెళ్దాం రా స్మోకింగ్ చేసుకుని వద్దాం రా అనుకుంటూ తీసుకుని పోయాడు. వెళ్ళిపోయేటప్పటికి ఏమైందిరా చెప్పుకో, నాతో ఫ్రెండ్లీగా ఉండరా రేలంగి మావయ్యరా అనుకుంటూ చెప్పేటప్పటికి ఆయన చెప్పేశాడు అనమాట. చాలా ఫీల్ అయిపోయి, ఏం లేదురా సోనియా ఏడవలేదు అనుకోండి, ఆయన సోనియా అక్కయ్య నన్ను అంత మాట అనేసిందిరా, అసలు నేను నువ్వెవడివి మధ్యలో ఇన్వాల్వ్ అవ్వడానికి, నీకేం రైట్ ఉంది అన్నట్టుగా అడిగేటప్పుడు చాలా హార్ట్ బ్రేక్ అయిపోయిందిరా బాబా, ఎంతలా అనేసిందిరా, అలా ఎలా అంటుందిరా, నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను రా, చిన్నోడిని నేను అసలేను, అందుకని నేను డిస్కనెక్ట్ అయిపోదాం అనుకుంటున్నాను రా, సోనియాని కొంచెం దూరం పెడదాం అనుకుంటున్నాను, కమ్యూనికేషన్ తర్వాత ఏం కనెక్షన్ పెట్టుకోదలుచుకోలేదురా అని కూడా చెప్పాడు. ఓకే రా, ఇందులో ఏముంది పెద్దగా, చాలా వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది, నా ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుందిరా అనుకుంటూ మన రేలంగి మావయ్య చెప్పాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఏముంది, నేను అందరూ శుభ్రంగా పడుకుని పేరు దుప్పట్లు కప్పుకుని ఇంకా తెల్లారిపోయింది, బంగారు కోడి పెట్ట అనుకుంటూ డాన్సింగ్లు కట్టేశారు. ప్రభావతి గారి కోసం వేసిన పాట అనమాట అది, కోడి పెట్ట వచ్చేసింది కదా, అందుకని ఆ పాట వేసేసారు, అందరూ డాన్సింగ్లు కట్టేశారు. ఇంకా చూసుకుంటే నిఖిల్ గారు వెళ్ళిపోయి చెప్పేశారు చెవులో సోనియా అక్కకి, అలా ఫీల్ అవుతున్నాడంటే అంటే మన క్యాండిడేట్ ఏమో చెప్పింది సోనియా అవునారా అలా ఫీల్ అయ్యాడారా అనుకుంటూ మన నిఖిల్ గారి చెవునో జుట్టునో చెయ్యి పట్టేసుకుంది ఇలాగ, అలా ఫీల్ అయ్యాడు ఏమిట్రా నీకు చెప్పాడా, ఎందుకు ఫీల్ అయ్యాడంటావు, సరే ఏదో ఒకటి హగ్గు కొట్టుకుందాం అనుకుంటూ ఇద్దరు ఒకసారి అయితే హగ్గు కొట్టేసుకున్నారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ నువ్వు దిగిపోయావు, నువ్వు అక్కడ మధ్యలో మాకు మధ్యలో దూరుతూ ఉంటావు పానకల్లో పొడకలాగా, ఒరే 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 ఎంత బాగా ఆడేశారా బాబాయ్, మీరు ఛాలెంజెస్ అని అద్భుతంగా ఆడేశారా, అసలు శక్తి టీం అయితే ఏంట్రా అసలు అంత శక్తి మీలో, అందుకని నేను చాలా ఇంప్రెస్ అయిపోయి మీరు గెలిచేసుకున్నారు కాబట్టి మీకేమో మంచి సూపర్ మార్కెట్ నుంచి గ్రాసరీస్ తెచ్చుకునే అవకాశం ఇచ్చేస్తున్నాను రా. అలాగే వీళ్ళు ఉన్నారు కదా జనరల్ బజార్ జనరల్ క్యాండిడేట్లు, అలా నా జనరల్ బజార్లో తోజేయండిరా, జనరల్ స్టోర్ అనుకుంటే పాష్గా ఎట్టేవాళ్ళు స్టోర్ అని జనరల్ బజార్ ఆ బ్యాచ్, జనరల్ బజార్ దాంట్లో పడేయండిరా, ఏది దొరికితే తెచ్చుకుంటారు, వాళ్ళకేం డబ్బులు గట్రా డబ్బులు బొక్క, గోన్సంచి అడేయండి, ఆ గోన్సంచులు వేసుకుని వచ్చేస్తారు అనుకుంటే చాలా పాపం వాళ్ళిద్దరికి ఇట్లాగా డిఫరెన్షియేట్ చేసి ఎట్టేసావు మళ్ళీను. అందుకని బజార్ మోగ్గానే నిఖిల్ వెళ్ళిపోయి మొత్తం వేసుకుని వచ్చేసాడు ఆ టబ్బులో. పాపం తర్వాత నెక్స్ట్ బజార్ మోగంగానే అభయ్ వెళ్ళాడు, నాకు టబ్బు ఏం ఎట్లేదు ఏంటంటే ఇందాక చెప్పాడు కదా గోన్సంచి అని, మీరు జనరల్ కదా జనరల్ బజార్ అందుకని అందులో వేసుకుని పో అనుకుంటూ చెప్పేటప్పటికి మన అభయ్ కూడా అన్ని ఏది పడితే అది వేసుకుని వెళ్ళిపోయాడు అందులోకి. సో ఇక్కడ గ్రాసరీలు వచ్చేసాయి వీళ్ళకి. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ నాన్న కొంపలో ఏంటన్నా ఇవాళ తెగ బీప్లేస్ చేసాడు మీ ఓడు, అసలు మీ ఓడు విన్నప్పుడు ఆ బూతుల్ని ఎలా రియాక్ట్ అవుతాడు, బూతు 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 అనుకుంటాడా మీ ఓడు ఏమన్నా, లేకపోతే ఏంటి అసలు మీ ఎడిటర్ మా ఎక్స్ప్రెషన్స్ అసలు ఇన్నర్ ఫీలింగ్ ఏమిటో నాకు తెలుసుకోవాలని ఉంది. అయితే చాలా బీప్లు వేసేసాడు, పృథ్వీ కోసం వేసేసారు బీపులు, మన సోనియా అక్కయ్య అనుకుంటే ఏదో మాట్లాడింది కానీ క్లియర్గా వినపడిపోయింది మాకైతే ఏం చెప్పిందో, కానీ నేను చెప్పను, మీ అందరికి కూడా అర్థమే ఉంటుంది, నేనైతే చెప్పను రా, మీ ఇష్టం, మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు వెళ్ళి తెలుసుకోండి, నా చెవులు స్ట్రాంగ్ కాబట్టి నాకు అర్థమైపోయింది అంతే. ఇప్పుడైతే ఇక్కడ డిస్కషన్ ఇదంతా ఏమిటాయి అంటే సోనియా అక్కయ్య ప్రేరణ అక్కయ్య కూర్చున్నారు, అమ్మలక్కల కబుర్లు ఏవే నీకు ఏంటి ఉన్నారా నీకు బయట అంటే, ఉన్నారే కప్తరిలే నాకు 2 yearsగా పరిచయము, నాకు వెబ్సైట్ డిజైన్ అది చేశారు నా ఎన్జిఓకి, అలా పరిచయం అనమాట, యుఎస్లో ఉంటారు ఆయన, నా ఎన్జిఓ కోసం కూడా అంత స్పాన్సర్ అయినే, ఆల్మోస్ట్ మా ఇద్దరికి పార్ట్నర్షిప్ ఉంది, నా ఎన్జిఓలో చాలా మ్యాక్సిమం స్పాన్సర్ అయినా చేశారు, నాకే ఇష్టము నేనే చెప్పాను అనుకుంటూ చెప్పింది. అయితే మరి ఏంటి ప్రాబ్లం రా చెప్పురా ఇంకా నాతో అనుకుంటూ ప్రేరణ అడిగేటప్పటికి ఇలా కాదురా కొంచెం ఉంది, ఇంకా కొంచెం ప్రాబ్లం ఉంది అంటే డిపెండెన్సీ ఉందిరా ఇంకా కొంచెం, అంటే నేను H1 వీసాను H4 వీసాను ఏమిట్రా అనుకుంటూ ఆత్రంగా విన్నాను. అయితే మన అందరికీ ఎక్కడ వినిపోతుందో అని చెప్పేసి అక్కయ్య చెవులోకి వెళ్ళిపోయి ఏదో చెప్పేసింది అక్కయ్య. అయితే ఓహో ఇదా మ్యాటర్, ఓకేలే వెరీ గుడ్. అందుకని వాళ్ళు కూడా సెటిల్ అయ్యాక అనుకుంటా, అంటే మరి ఏమో నాకు తెలియదు, వాళ్ళు కూడా సెటిల్ అయ్యాక
వాళ్ళు కూడా సెటిల్ అయ్యాక అప్పుడు చూద్దాం అనుకుంటున్నాము అనుకుంటూ అక్కయ్య చెప్పడం జరిగింది. అయితే దానికి ప్రేరణ అక్కయ్య అబ్బాయి ఎంత పెద్ద మనసే ఇది అసలు నాకు అర్థం కాదు, అంత విశాల హృదయం, వెరీ గుడ్, అప్రిషియేట్ ఇట్ రా అంది. ఇవన్నీ మీరు డాట్స్ కనెక్ట్ చేసుకోండి రా, నేను చెప్పడం ఎందుకు, మీరేమంత ఎరిపప్పలు కాదని నాకు తెలిసే, అందుకని మీరు డాట్స్ కనెక్ట్ చేసేసుకుని జాయిగా మీరు అర్థం చేసేసుకుని ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుందని నా అభిప్రాయం. సో ఇక్కడ ఏదో సీక్రెట్ గా మాట్లాడుతున్నా అనుకుంది కానీ మైకుల్ని ఆడియన్స్ చెవుల్ని కప్పిపోచ్చలేరు నీ బిగ్ బాస్ కాంపిటెంట్స్ అని గుర్తెట్టుకోరు, అర్థమైందా? అందుకని ఇంకా తర్వాత నెక్స్ట్ ఈ మొహాలకి ఎన్ని ఇచ్చినా ఏం చేసినా వేస్ట్ రా, గ్యాస్ కట్టండి రా చెప్తాను, నేను శాడిస్ట్ అయిపోతాను నేను అనుకుంటూ నువ్వేం చేసావు, మొత్తం గ్యాస్ స్టవ్ అంతా కూడా ఆఫ్ చేసావు, గ్యాస్ సప్లై తీసేసావు. ఇప్పుడు ఎవరు మన విష్ణుప్రియకి తక్కువ వేసింది లైట్ ఇచ్చుకుని బిగ్ బాస్ గ్యాస్ ఆగిపోయింది బిగ్ బాస్ అని కంప్లైంట్ చేశారు. రండి రండి కూర్చొని చెప్తాను మీకు, వాతలు పెట్టేస్తాను నేను. ఏంట్రా ఏం చేస్తున్నారు మీరు, మాట్లాడితే అందరు దోశ కోసం కొట్టుకుంటారు, గుడ్డు కోసం కొట్టుకుంటారు, ఏం చేస్తున్నారు కొంపలో? సరే నుంచి 14 గంటలు ఇస్తాను నేను అంతే, వంట వండుకుంటారా ఇంకేమైనా చేస్తారా చేసుకోండి, ఆ కిచెన్లో దూరి మీరు ఆ 14 గంటల్లో మీరు వండుకోండి, తినండి, తినండి కాదు వెజిటేబుల్స్ కట్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి, నాకు సంబంధం లేదు. కాకపోతే గంట కొట్టండి. గంట అంటే గుర్తొచ్చింది, మీరు కూడా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటను కొట్టండి. నేను ఎప్పుడు వీడియో పెడితే అప్పుడు మీకు వచ్చేస్తుంది, అన్నీ మీకు అన్నీ తెలుసు కానీ మీరు కొట్టరు. దీని మొహం దీనికి సబ్స్క్రైబ్ ఎందుకు లేరా, ఆనిముచ్చని కొడితే వస్తుంది కదా అనుకుంటూ కూర్చున్నారనుకో మహా పాపం, అది నేను చెప్తున్నాను. అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి, 100K 100K రావాల్సిందే. మనం ఆ యూట్యూబ్ సిల్వర్ బటన్ వాళ్ళందరూ బిగ్ బాస్ కప్ ఎత్తుకుంటారు, మనం యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్ ఎత్తుకుంటాం మనం. అందుకని ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందుకని నాకు గంట కొట్టేస్తారా, నేనేమో గ్యాస్ సప్లై ఇచ్చేస్తాను రా, అది మీరు చక్క ఏం వండుకుంటారో వండేసుకోండి రా బాబాయ్ అనుకుంటూ చెప్పావు. అలాగే ఇంకోసారి గంట కొట్టారనుకోరా గ్యాస్ కట్టేస్తాం మేము. అలా ఎవరు పడితే వాడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గంటలు కొట్టుకొచ్చిరా వెళ్ళిపోయి, అప్పుడు గ్యాస్ వదులుతాము తగ్గిస్తాము, వదులుతాము ఆపుతాము అని కూడా చెప్పావు. సో ఫైనల్గా వీళ్ళందరూ డిస్కషన్ వేసుకున్నారు, అలా కాదురా మనం ఏం చేద్దామంటే వాళ్ళు వండుకున్నప్పుడు మనం వండుకోవడం ఏదో పిచ్చిగోలు ఉంటుంది కదా వీళ్ళకి, ఎంతసేపు నేనే ఫస్ట్ వండుకోవాలి, నేనే ఫస్ట్ తినాలి అనుకుంటున్నాను. ఆ రేంజ్లో వీళ్ళు ఫస్ట్ ఈ గోల్కి పోయారు, తర్వాత ఇలా వర్కౌట్ అయ్యే ప్లాన్లో లేదురా. ఇవన్నీ ఏంటో తరుక్కోవడాలు వండుకోవడాలు మన వలన అయ్యే పని కాదు. ఎలాగూను అందరితో పాటు గుంపులో వెళ్ళిపోదాం అనుకుంటా అందరూ ఒకే మాట మీదకి వచ్చి ఒరే 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 మనం అందరం చక్కగా కలిసి ఉమ్మడి కుటుంబంలో వండుకుందాం తిందాం రా అనుకుంటూ ఒక మాట మీదకి వచ్చేసారు. వచ్చేసి ఏం చేశారు, బిగ్ బాస్ మేము మంచిగా వండేసుకుని తినేస్తాం బిగ్ బాస్ అనుకుంటూ గంట కొట్టారు. గ్యాస్ వదిలో చక్క తెగ వండేసుకున్నారు. 2 గంటలు పట్టింది వాళ్ళకి, 2 గంటల 37 సెకండ్లో ఎంత పట్టింది. పొద్దుటికి రాత్రికి కలిపి వండేసుకున్నారంటే ఇంకా మిగిలితే నీకు ఇస్తారేమో అని ఆశపడి ఉంటావు, నీకు ఎవ్వరు, వాళ్ళు రేపు పొద్దున్న దాచుకుని తింటారు, నువ్వు కక్కురు తడకు. అందుకని వాళ్ళు 2 గంటల్లో రాత్రికి పొద్దునికి నెక్స్ట్ డే కూడా వండేసుకున్నారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ చేసింది మీ అక్కయ్య ఎవరు లింక్స్ అనుకుంటూ దిగింది, కానీ చాలా వరస్ట్ గా ఉంది వాయిస్. ఎవరు ఏమని అనుకోండి మరి, అంటే వరస్ట్ అనట్లేదు, బాగాలేదు అంతే. ప్రభావతి గారి స్టోన్ బాగుండేది ఇదివరకు, నీవుడు స్టోన్ ఏమిటో జెన్జీ కిడ్ లాగా మంచి పాష్ గా తిప్పుకుంటూ తెగ మాట్లాడేసింది అక్కయ్య, సూట్ అవ్వలేదేమో అనిపించింది. కొంచెం పెట్టు మార్చు, వాడు బుర్ర అన్ని వచ్చాయి కదా ఏ వాయిస్లు, ఇవి నువ్వు ఎక్కడి నుంచో అట్టుకుని వచ్చే వాయిస్ వాడు తిప్పుకుంటూ మాట్లాడింది. కానీ నాకు అసలు సింక్లో చాలా కోపం వచ్చేసింది నాకైతే. ఏంట్రా వాయిస్ ఏంట్రా కోడికి అసలు అనుకున్నాను నేనైతే. అందుకని నువ్వు దయచేసి మారుస్తావేమో నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బిగ్ బాస్. అలాగే ఈవిడ వచ్చేసింది, నేను మళ్ళీ వచ్చేసాను రా బాబాయ్ 2.0 నేను. అందుకని నాకు మీరు చాలా బాగా చూసుకుంటున్నారు, కంపెనీ మీ ఇల్లు లాగే ఫీల్ అయిపోతున్నారు ఆల్మోస్ట్. అందుకని నేను ఇంప్రెస్ అయిపోయాను. అందుకని నా గుడ్లుని మీ దగ్గర దాచుకుందాం అనుకుంటున్నాను. ఏం లేదు, ఒక పాము నన్ను హింసించేస్తుంది చాలా, నా గుడ్లన్నీ తినేద్దాం అనుకుంటోంది. అందుకని నా గుడ్లని మీకు సమయానుసారం అందిస్తూ ఉంటాను, మీరు జాగ్రత్త పెడతారా అంటే ఎస్ మేము మధ్యలో తినేస్తాము అనుకుంటూ మన వాళ్ళు కూడా చెప్పారు. సరే వెరీ గుడ్ రా నేను మళ్ళీ వస్తాను అనుకుంటూ ఆవిడ వెళ్ళిపోయింది. వెళ్ళిపోతూ ఆవిడ చెప్పింది ఏమిటంటే నా గుడ్లు ఎవరు ఎక్కువ దాస్తారో వాళ్ళకి నేను ఒక అద్భుతమైన ప్రైజ్ ఇచ్చేస్తాను అనుకుంటూ చెప్పేసింది అక్కయ్య. మన సోనియా కదా ఏటో అక్క పేరు ప్రభావతి 2.0. ఆవిడ వెళ్ళిపోయింది, టాటా బై బై చెప్పుకుని. మళ్ళీ ఎక్కువ ఎంట్రీ లేవకండి బాబు, మీ వాయిస్ మాకు నచ్చలేదు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఈవిడేమో కుక్కరకో అనుకుంటూ అరిచేసి వచ్చేసింది అన్నమాట బయటికి. వీళ్ళేమో పరిగెట్టుకుని పోయారు. అదే మనకి ఎప్పుడు ఉండే టాస్కే కదా, ఆవిడ గుడ్లు వదులుతూ ఉంటుంది. అదే వెనక నుంచి సోనియాను ఆ అబ్బాయి సన్ని వీళ్ళు వదులుతూ ఉంటారు, వీళ్ళేమో కక్కురు తడిపోయి ఆ బొక్కలో చెయ్యట్టు మరి బయటికి వాళ్ళని కూడా లాగేసి అంత కసిగా లాగేస్తారు. సో అలాగే మన వాళ్ళు మొదలెట్టేసారు. మొదలెట్టేసేటప్పటికి
అనేటప్పటికి ఏమైంది, ఇంకా మామూలుగా ఎందుకు ఆడతారా మన కొంపలో, మామూలు జాయిగా ఉండమ్మా బొట్టు పెడతా ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం గేములనే తిరగేసి బట్టలు ఉతికినట్టు ఉల్టా కొట్టి ఆడే మన కంటెస్టెంట్స్ ఇలాంటి అగ్రెసివ్ గేమ్స్ ఎందుకు మామూలుగా ఆడతారు. అందుకని ఎత్తారంతా ఎత్తి ఇసురు కొట్టుకున్నారు, మామూలుగా ఆడలేదు. అసలు పృథ్వీ మామూలు గేమ్ని అగ్రెషన్ మోషన్ వచ్చేస్తాయి మనకి. ఇంకా అసలు ఈ గేమ్లో అయితే ఎవడు దొరికితే ఆడవాళ్ళు కూడా అలాగే ఆడారు, వాళ్ళు ఏం తక్కువ కాదు, ఇచ్చుకున్నారు మొత్తం, ఒకరి మీద ఒకరు పడిపోయారు, గుద్దుకున్నారు, వేసి కొట్టారు, అసలు మామూలుగా లేదు అసలు పెర్ఫార్మెన్స్ ఒక్కొక్కరు తిను. పృథ్వీ ఓవర్ అగ్రెసివ్ కాబట్టి ఆయన ఎవరిదో నెక్ లాగేసాడు, కంట్లో పొడి చేశాడో ఏదో అనుకుంటూ మధ్యలో గొడవ అయిపోయిందా. ఏమిటి గొడవ, ఆదిత్య గారు పృథ్వీ వద్దు అనుకుంటే అదే పాఠం, దాన్ని కట్ చేసి మీరు మ్యూజిక్ యాడ్ చేస్తే మంచి సాంగ్ అవుతుందేమో అని నా అభిప్రాయం. ట్రై చేయండి, ఎవరైనా మీలో మీమర్స్ అలాంటివి ఏమైనా ఉంటే ఆ డైలాగ్ తీసి చక్కగా మ్యూజిక్ కొట్టండి. అందుకని ఆయన ఏమో పృథ్వీ వద్దు అనుకుంటూ ఆయన ఏదో చెప్పాడు. ఆయన అంటే బేసిక్గా ఆయన పేక పట్టేసుకున్నాడంట పృథ్వీ, తర్వాత ఎవరితో చొక్కాలు అయ్యాడంట. ఇంకా అలాగే అభయ్ కంట్లో ఏదో పడేటప్పటికి కంట్లో గుచ్చుకునేటప్పటికి ఆదిత్య గారు వచ్చి లాగుతూ ఉంటే ఆయన పీక పట్టుకున్నాడు, ఏదో అయింది మొత్తానికి. సో అక్కడ వాళ్ళు ముగ్గురు అభయ్, పృథ్వీ, ఆదిత్య గారు గొడవ. సో ఈ టాస్క్లో కూడా అందరినీ అప్రిషియేట్ చేయాలి, చాలా బాగా ఆడారు. కాకపోతే అభయ్ గారు ఏం ఆడారో నాకు పెద్ద ఏం కనిపించలేదు. అలాగే ఆదిత్య గారు చాలా బాగా ఆడారు ఇందులో కూడాను. చెప్పాలి అంటే ఆయన ఏజ్కి వీళ్ళతో పాటు సమానంగా కుస్తీ పడి మొత్తానికి ఏదో ఆడారు. ఆల్ లేడీస్ కూడా చెతక్కొట్టారు. అయితే ఎక్కువ చెతక్కొట్టేసింది ఎవరైనా అంటే నిఖిల్. గుడ్లు పాప మన మణికంఠ దూరిపోయాడు, లోపల దూరిపోయి మొత్తం అన్ని వేసుకుని గంపలు వేసుకుని వెళ్ళిపోతుంటే ఒక్కసారి ఎత్తి కింద వేసాడు, అంతే అతుక్కుపోయాడు అలా కప్పలా కింద. నేను అనుకున్నాను నేను బుర్ర బద్దలైపోయింది, వచ్చేయాలి ఇప్పుడు అనవసరం, ఇదో బుర్ర బొక్క, డాక్టర్ ఫీజు బొక్క మనకి అనుకుంటూ అన్నాను. ఈ లోపు లేవట్లేదు ఆ పిల్లాడు, ఏమిటో మరి అంత గట్టిగా తెలిసి నిజంగానే తగులు ఉంటుంది మరి, కింద వేసి పడేసాడు అంతే. అందుకని ఆ గుడ్లు పాపం పడిపోయిన పిల్లాడిని చూడకుండా గుడ్లు ఎరేసుకుని నిఖిల్ వెళ్ళిపోయాడా. మనకి వర్తించావు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆ అబ్బాయి ఫస్ట్ టాస్క్ ఏముంటుంది, మనకి పృథ్వీని తిట్టాడు కదా, నువ్వు అగ్రెసివ్ అవ్వకరా, ఫిజికల్ అయిపోతే ఎలాగరా, మనం అందరూ ఆర్టిస్టులు రా, ఇక్కడ బొక్కడి గీత అడింది అనుకో, మళ్ళీ రేపు పొద్దున్నే ఎలాగరా మనకి అనుకుంటూ ఆయన చెప్పడం జరిగింది. కానీ మరి ఈ టాస్క్ లో ఆయన ఎందుకు అంత అగ్రెసివ్ అయిపోయి తను ఎత్తి ఇలా పడేసాడు నాకు అర్థం కాలేదు. మేబీ మణికంఠ కూడా బక్క పీచులా ఉంటాడు కాబట్టి ఆయన ఏమో అంత ఉన్నాడు ఏకంగాను కట్అవుట్, ఆయన ఎత్తిలా వేసేటప్పుడు ఆ ఫోర్స్ కి అలా పడిపోయాడేమో అనుకున్నాను. బట్ అతను కూడా కేర్ఫుల్ గా ఉండాలి. అండ్ మోర్ ఎవర్ ఈ టాస్క్ కొంచెం అగ్రెసివ్ గానే ఉంటుంది, ఖచ్చితంగాను అగ్రెసివ్ గా ఉంటుంది కదా అని చెప్పి పక్కోళ్ళని నుంచి కిందకు దోసేసి గాల్లోకి ఎగరేసి కప్పు ఎక్కిచ్చేసి లేకపోతే పేక మీద కాలేసి తొక్కేయడాలు ఇలాంటివి కాదు అగ్రెసివ్ గా ఆడడం అంటే. అగ్రెసివ్ గా నువ్వు స్టాప్ చేసుకో, అగ్రెసివ్ గా గుడ్లు లాగు, దెబ్బకి ప్రభావతి గారు ఊడి పడిపోవాలంతే కిందకి, ఆ రేంజ్ లో ఆడు, అంతేగాని కిందేసి గాల్లోకి ఎగరేసి కొట్టి అలా కాదు ఆడడం అంటే. డెఫినెట్ గా కొంచెం నిఖిల్ అగ్రెసివ్ గానే ఆడాడు ఫిజికల్ గా. అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ వాడింది ఎవరు అని చూసుకుంటే మన ఆస్థాన ఉన్నాడు కదా పృథ్వీ ఏదో మాట్లాడేసాడు, చాలా ఏముందిలే ఎఫ్ వర్డ్లే ధారాళంగా వచ్చేస్తాయి మనకి. సో పాపం ఆదిత్య గారి మీద అది కూడాను ఆయన చాలా పద్ధతిగా, అసలే తెలుగు రాదు, పృథ్వీ గారు మీరు అలా చేయకూడదు, నాన్న ఎక్కువ విరిగిపోయింది అంటే ఏమి చేయాలి నేను, అభయ్ గారు చెప్పండి మీ కట్లో కూడా పొడిచాడు కదా అనుకుంటూ పాప ఆయన ఏదో కూడబలుకుని మాట్లాడాడు అన్నాడు. ఆయన మీ కూడా బీప్ వేసుకున్నాడు, మాకేమీ అర్థం కాదు, ఆడియన్స్ ఎరి పాపలు రాళ్ళకేం తెలియదు అనుకుంటూ మీ వాడేమో బీప్ వేసేసుకున్నాడు అక్కడ. అందుకని ఇలాగా కొన్ని ఎఫ్ వర్డ్లు గాల్లో ఎగరేసి కొట్టడం నిఖిల్ గారు, ఇలా సాగింది మన ఆట. మధ్యలో యష్మి నేను కూడా ఉన్నాను రా అనుకుంటే ఏమిటేటో కాసేపు అరిచేసుకుంది అక్కయ్య. ఆడో లేడీస్ కూడా బాగానే ఆడారు ఇందులో చూసుకుంటే. అయితే మళ్ళీ అక్కడ అంతా ఈ మణికంఠ అడిపోయాడు కదా, డాక్టర్ని బాగా అబురాం పండ్రా బాబు అనుకుంటే ఆయన మెడికల్ రూమ్లోకి తీసుకుపోయారు. ఈ గ్యాప్లో వీళ్ళందరూ కాసేపు కొట్టేసుకున్నారు ఇలాగ ఎఫ్ వర్డ్లు ఇవన్నీ పెట్టేసి. అయితే విష్ణుప్రియ ఇందాక తిప్పించి అక్కడ సరిపోలేదు, నేను కూడా తీస్తాను ఆల్ లేడీస్ కార్డు తీస్తాను నేను ఇప్పుడు. అలా కాదండి నేను గుడ్లు అడ్డుకుని నించుడానండి, నబిల్ గారు మీరు అట్లా చేయడం నాకు నచ్చలేదండి అనుకుంటూ అక్కే చెప్పేటప్పటికి అలా కదే నీకు నచ్చలేదంటే నార్మల్గా చెప్పు, గుడ్లు ముట్టుకోవద్దు అని చెప్పేసి నువ్వు అలాగా అనుకుంటూ అక్కడ కూడా బీపేసో కానీ మేము చెప్పదలుచుకోలేదు, మాకు అర్థమైపోయింది, మేము అంత ఎర్రిపప్పలం ఏం కాదు ఇందాక చెప్పినట్టుగాను, సో మాకు అర్థమైంది. అయితే మీరు అలాంటి వర్డ్ యూజ్ చేయడం అనేది, అందులో నేషనల్ టీవీ వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో మంది, అందరూ ఎలా పడతారండి అలాగా ఫ్యామిలీ షో కదా మంది అంటే, అలా కాదు నబీల్ మీరు కొంచెం చూసుకోవాలి కదండి అంటే, అలా కదండి ఎలా చూసుకుంటారని నాకు అర్థం కాదు, మీరు అలా అట్టుకుని నించున్నారండి గుడ్లని, మీరు చెప్పాలి యూసేజ్ ఆఫ్ వర్డ్ అనేది ఇంపార్టెంట్
ఇంపార్టెంట్ అండి అక్కడ అనుకుంటూ మన నబీల్ చెప్పడం, ఈ పిల్లేమో అలా కాదండి మీరు చూసుకోవాలి కదా, అలా ఎలా ఆడతారంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేమ్కి ఆడకుండా ఉండాల్సిందండి, మీరు ఆ గేమే అగ్రెసివ్గా ఆడాల్సిన గేమ్, అమ్మాయిలు అబ్బాయిలు కామన్గా మరి ఫైట్ చేసుకోవాల్సిన గేమ్, అలాంటి గేమ్లో మీరు అక్కడ తగిలిందండి ఇక్కడ తగిలిందండి అంటే ఎలాగండి, హౌ చెప్పండి, అందుకని మీరు పక్కకి వెళ్ళిపోయి కూర్చోండి మేడం అనుకుంటూ మన నబీల్ గారు చెప్పారు. ఇంకా నిఖిల్ కూడా నేను చెప్తున్నాను కదా నేను ఉన్నాను ఇక్కడ, నేను ఉండగా మీరు అందరూ ఎవరైనా గొడవ పెట్టుకుంటారు, కాసేపు ఊరుకో విష్ణుప్రియ, నువ్వు లోపల అసలు ఆడికి ఏమవుతుందో నాకు తెలియదు, ఇప్పుడు నాకు రెడ్ కార్డ్ ఇచ్చి బయట తోసేస్తారో ఏంటో, వాడిని గాల్లో ఎగరేసి కొట్టినందుకు కామ్గా ఉండంతే నువ్వు అనుకుంటూ చెప్పేటప్పటికి కింద నుంచి యష్మియ సోనియానో ఎవరో ఇలా అందరూ మాట్లాడినివ్వరా, మాట్లాడి మనకు కూడా స్కోప్ ఉండొచ్చేమో, ఏమైనా పెద్ద గొడవ అయిపోయిందని, అసలే లేడీస్ ఫీమేల్ కార్డు ఉంది ఇక్కడ కొంచెం కాన్సెప్ట్, మేము దూరిపోతాం కొంచెం ఛాన్స్ ఇస్తే చెలరైపోతాం మేము కూడా అనుకుంటూ ఇలా అందరూ కూడా ఎంకరేజ్ చేశాడు. వాళ్ళిద్దరు ఆ డిస్కషన్ పెట్టుకున్నారు, ఏమైనా కూడా ఇలాంటి గేముల్లో ఆడాలి, అసలు బిగ్ బాస్ కాంప్లోకి నువ్వు వస్తున్నావు అంటేనే ఇవన్నిటికీ ప్రిపేర్డ్గా ఉండాలి, ఈ గేమ్లో ఇలాగే ఉంటుంది, ఈ గేమ్లో ఇలాగే ఉంటుంది అనే మైండ్ సెట్ తోటే రావాలి కంపల్సరీ. సో అక్కడికి వచ్చి ఏమండి నిన్ను ముట్టుకోకండి మీరు, నేను ఈ గేమ్లో ఇలాగే ఆడతాను, నేను జాయిగా వెళ్ళిపోతాను, మీరు నన్ను ఇగ్నోర్ చేయండి అనుకుంటా అంటే ఎవడు వర్కౌట్ అవ్వదు అక్కడ గేమ్, అందుకని జాయిగా నువ్వు అట్లీస్ట్ అలా అసలు విష్ణుప్రియ అలాంటి ఇది చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆ అమ్మాయి అయితే నబీల్కి చెప్పడం జరిగింది, కొంచెం చూసుకోండి జాగ్రత్తగా ఆడండి అంటే, అతనేమో నువ్వు యూసేజ్ ఆఫ్ వర్డ్స్ చూసుకో, జాగ్రత్తగా మాట్లాడు, ఇంతమంది చూస్తున్నారు కదా అలా పిచ్చి వర్డ్స్ పెట్టకు, నా క్యారెక్టర్ మీద దెబ్బతీస్తుంది అది అనుకుంటూ చెప్పడం జరిగింది. సో ఇక్కడికి ఇది సాల్వ్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ నువ్వేమో కౌంట్ చెప్పేయండి రా అనుకుంటూ చెప్పేటప్పటికి శక్తి టీం 67 అండి, కాంతారా టీం 34 అండి అనుకుంటూ అనౌన్స్మెంట్ ఇచ్చారు. అబ్బో సూపర్ రా, శక్తి టీం ఎంత బాగా ఆడేసారా, కంగ్రాచులేషన్స్ రా, మీకు హైయెస్ట్ గుడ్లు ఉండడం వల్ల మీకు అద్భుతమైన అవకాశం ఇచ్చేస్తున్నాను. ఏంటంటే కాంతారా టీంలోంచి ఒకరిని ఆటలో అట్టుపండి చేసేయచ్చురా, తీసేయచ్చు గేమ్లోంచి, ఎవరిని తీసేస్తారో డిస్కషన్ చేసుకుని చెప్పేయండి అనుకుంటూ వాళ్ళకి ఇచ్చేసే ఆప్షన్. వాళ్ళందరూ తెలివిగా బలవంతుడైనటువంటి నబీల్ని అందులోంచి ఆటలోంచి తీసేశారనమాట. బిగ్ బాస్ నబీల్ని తీసేస్తున్నాం అనుకుంటూ నీకు చెప్పేటప్పటికి అబ్బా సూపర్ ఇప్పుడు ఉంటుందిరా, రేపటి నుంచి గేమ్ అదిరిపోతుందిరా, ఇదే నాకు కావాల్సిందంటూ శాడిస్ట్ లాగా సూపర్ హ్యాపీ అయిపోయావు వెనక. అందుకని వాళ్ళకి చెప్పే కానీ వాళ్ళందరూ కూడా అర్థమైంది ఈ అబ్బాయిని ఎందుకు తీశారు, కొంచెం ఫిజికల్గా ఫిట్గా ఉన్నాడు కాబట్టి తీసేసి ఉంటారు అనుకుంటూ వాళ్ళు అనుకున్నారు. సో అక్కడికి వాళ్ళ పెంట ముగిసింది. అందుకని ఏంటంటే నాన్న రేపు ఇంక ఎలా జరగబోతోంది, ఇంకెన్ని వినాలి, ఎన్ని బీపులు వస్తాయి, ఇంకెన్ని ఉంటాయి అనేది నేను కూడా చాలా ఆత్రంగా వెయిట్ చేస్తున్నాను. కుదిరితే ప్రభావతి గారు వాయిస్ మార్చేసి నాది కావాలంటే పంపిస్తాను ఎట్టుకో. అందుకని నువ్వేం చేస్తావు అంటే జాయి ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా పడుకుని మళ్ళీ రేపు వచ్చే ఇంకా రేపటి పెంట గురించి రేపు మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, బాయ్. అసలు ఆ కోడికి ఆ స్టోన్కి ఆ కళ్ళజోడికి ఏమైనా సంబంధం ఉందా?